అదేదో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో తెలియదు చెప్పను ఇట్లాంటిది ఏదో డైలాగ్ ఉంటుంది. దాన్నే పట్టుకుని ఇప్పుడు హెడ్డింగ్లు అంటే ఇప్పుడు మనకేంటంటే క్యాచీ హెడ్డింగ్ ఉండాలి, అంతే తప్పించి మనం హోంవర్క్ చేసేది ఏమీ ఉండదు. లేదా వార్త ఒకటిగా ఉంటుంది, హెడ్డింగ్ మరొకటి రకంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న తలసేల రఘురాము, లేళ్లప్పిరెడ్డి, అదే దేవినేని అవినాష్ వెళ్ళారు. వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు డీటెయిల్గా అని చెప్పారు. ఎందుకు మీ ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉన్నాయంటే సుప్రీంకోర్టుకి వెళ్తున్నాం మేము కాబట్టి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నాం, మేము ఎక్కడ ఉందో మీకు తెలియకూడదని అని మా మాట లేకుండానే చెప్పారు. సుప్రీంకోర్టులో ఆల్రెడీ వచ్చింది కదా ముందస్తు బెయిల్, అది తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు మీకెందుకు అందుబాటులో ఉంటాం, అందుకని వెళ్ళామని చెప్పారు. కానీ ఇక్కడ ఏం రాశారు, తెలియదు, మేము చెప్పము, లేకపోతే ఎందుకు స్విచ్ ఆఫ్ చేశామో చెప్పము అన్నటువంటి తరహాలో రాసుకొచ్చారు. అట్లాగే మీకు అందులో పాత్ర ఉందా, మీరు పార్టీ కార్యాలయం దగ్గరికి వెళ్ళారంటే మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటో చూపెట్టండి. మేమైతే వెళ్ళలేదు, పార్టీ కార్యాలయానికి వెళ్ళడం అంటే ఎప్పటికప్పుడు వెళ్తూ ఉంటుంటాం, కానీ గొడవకైతే మాకేం సంబంధం లేదు, ఆ గొడవ జరిగింది మేమైతే పెట్టలేదు అన్నటువంటి విషయం చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో మీ వాళ్ళు కదా వీళ్ళు అని అడిగినప్పుడు వాళ్ళలో మా వాళ్ళు అయ్యి ఉంటారు, కాకపోతే పాయింట్ ఏంటంటే వాళ్ళకి మేము చెప్పి పంపించలేదు, ఇట్లాంటి కథ అంతా నడిచింది. ఇప్పుడు నందిగం సురేష్ సేమ్ కదా యాంగిల్ ఉండేది. అతన్ని ప్రశ్నించినప్పుడు అదే మొక్క చెప్తున్నాడు అతను కూడా. ఆ రోజు నాకు సంబంధం లేదని అంటారు, వాళ్ళకు ఉండదని నేనేమి సర్టిఫికేట్ ఇవ్వను, ఖచ్చితంగా వాళ్ళకు ఉంటుంది, అందులో తెర వెనకాలే ఉంటుంది. డైరెక్ట్గా తెర ముందుకు వచ్చి చేసేవాళ్ళు అయితే వాళ్ళే వెళ్ళి గొడవకు దిగేవాళ్ళు. కాబట్టి ఇక్కడ ఇష్యూ ఏంటంటే నందిగం సురేష్ని ప్రశ్నించారు, అతను నందిగం సురేష్ని విచారిస్తే లేదు తెలియదు అన్నాడు, ఇది రాసుకొచ్చారనమాట. అతనైనా చెప్పేది మా నాయకుడిని తిట్టిన దానికి మా కార్యకర్తలకు వచ్చింది ఆగ్రహం అని చెప్తారు, ఇప్పుడు మన జగన్ చెప్పిన మాటే చెప్తారు. కాకపోతే హెడ్డింగ్లో ఇది తెలియదు అన్నాడు, ఇట్లా అన్నాడు అన్నటువంటి పాయింట్ చుట్టూతానే ఉంటుంది. పాయింట్ అలా ఏంటంటే గొడవ జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి తప్పు, ఆ దాడి చేసిన విధానము తప్పు, అసలు దాడే తప్పైనప్పుడు దాడి చేసిన విధానం తప్పేంటి చండాలంగా. ఆ రోజున దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం తప్పు, ఊరికినే మొక్కుబడి కేసు పెట్టడం. అదే సందర్భంలో అంతకుముందు బూతు మాట్లాడడం తప్పు, దేని ఆస్పెక్ట్లో అది మాట్లాడకపోవడం ప్రస్తుతం మీడియా తప్పు.